ఓకేనా. నమస్కారం అండి, నా పేరు వినోద్, మాది కోనాపురం కనగానపల్లి మండలం సత్యసాయి జిల్లా అండి. ఇప్పుడు మనం ఇంకో ఫీల్డ్కి వచ్చినాము. GG40 అనేది గుజరాత్ గ్రౌండ్ నట్ 40 అండి దీని నెంబరు. మేము గుజరాత్ని తెప్పించుకొని మా ఊర్లోనే ఇంకో మా చిన్నాయనకి ఇచ్చినాము. ఇక్కడ ఊర్లో మా చిన్నాయన అయినా. నమస్తే చిన్న. నమస్తే అప్ప, రైతులందరికీ నమస్కారం. మా చిన్నాయన పేరు మల్లప్ప. వింటాడు, చెప్పండి చిన్న, ఎట్లుంది చిన్న? పంట అయితే బాగుంది వినోద్. ఇది నువ్వు ఇవ్వడం వల్ల నాకు కూడా కలిసి వచ్చింది అనుకుంటాను. ఈ పంట దిగుబడి K6 చూసుకుంటే K6 అయితే 5 ఎకరాలకైనా 60-70 మూట్ల కంటే ఎక్కువ కాదు. ఇది GG40 వచ్చి బాగా దిగుబడి బాగానే వచ్చేది అట్లుంది. ఇది పంట కాలం వచ్చి 120 రోజులు ఉండాలా. మాకు మేమైతే 100 రోజులు అనుకున్నాము. ఇంకా ఇప్పుడు 100 రోజులైంది. చూడండి అన్న, పైరు కూడా చూడండి ఎట్లా వచ్చిందో. 100 రోజులైంది ఇది. ఇప్పుడు 100 రోజుల పైరు. ఇది పైరు చూడండి, దాదాపుగా ఒక చెట్టు ఎంత హైట్ వచ్చింది చూడండి. దాదాపుగా మన 2 అడుగులు ఉంటుంది. దాదాపుగా ఒక మన 2.5 అడుగు. పైరు కూడా బాగా పెరిగింది, పసులు కూడా బాగా తింటాయి. చెట్టుకి ఒక 40 నుంచి 30 కాయలు ఉన్నాయండి. బాగా ఒత్తుపడింది కదా నేను. ఇంకా ఒత్తుపడింది బాగా. విత్తనాలు బాగా ఎక్కువ వేసిట కదా నేను. 4 ఎకరాలకే 5 క్వింటాలు వేసిన. 4 ఎకరాలకి 5 క్వింటాలు అంటే విత్తనం అంత ఊజీ ఉండి కాబట్టి అప్పుడు చిన్నగా ఉండలే. ఇది ఊజీ ఉండడం వల్ల 5 క్వింటాలు అప్పుడు గుజరాత్ తెచ్చి ఇచ్చింటామండి. ఇప్పుడు ఎట్లా చిన్న పర్లేదా? ఇప్పుడు పంట అయితే బాగా సక్సెస్ అయింది వినోద్. ఇది పంట అయితే సక్సెస్ అయింది నాకైతే. వేరే దానిలో పోల్చుకుంటే K6 ఇది ట్యాగులు దానిలో పోల్చుకుంటే నాదైతే పంట బాగా పాస్ అయినట్లేదు. ముందు ఏమి తీసుకుంటారు? ముందు గిరినాట్ 4 తీసుకోండి. ఎన్ని ఎకరాలు వేసింది? అది 3 ఎకరాలు వేసినాను. 3 ఎకరాలకి 100 మూట్లు. నేనైతే ఎప్పుడు పండిలేదు 3 ఎకరాల్లో 100 మూట్లు ఎప్పుడు పండిలే. ఫస్ట్ టైం 3 ఎకరాల్లో 100 మూట్లు పండించేది గిరినాట్ 4 మాత్రమే. ఫస్ట్ ఇవే K6 ఇవే ట్యాగులు అన్ని వేసి చూసినాము. అవి 50-60 మూట్ల కంటే ఎక్కువ కాలేదు. ఇప్పుడు 5 ఎకరాలు వేసినా 50-60 మూట్లే. ఇప్పుడు మొన్న సార్ అయితే 3 ఎకరాలకే 100 మూట్లు అయింది. 100 మూట్లు ఖచ్చితంగా అయింది. అదే అవుట్ అండ్ బార్ 75-76 వచ్చింది. బాగా వచ్చింది. చూడండి అన్న, ఇప్పుడు మేము చెప్పడం ఏమంటే ఏదో మార్కెటింగ్ కోసమో దానికోసం అని కాదు, కానీ కొత్త రకాలకి ఇప్పుడు చూడండి, దాదాపుగా ఆగస్టులో ఒక 20 రోజులు వర్షాలు కంటిన్యూగా పడినాయి. కానీ ఈ పైరు తట్టుకొని ఇంత రోజులు ఎంత పచ్చగా ఉంది బాగా. పైరు కూడా మచ్చ తక్కువ ఉంది. అదే వేరే రకం అయింటే తగిన మచ్చలు పడేది, బూడిద రోగం వచ్చేది. ఇప్పుడు కూడా ఇంత ఒత్తున్నా కూడా పైరు ఎక్కడ ఒక రోగం లేదు. 100 రోజు అయినా కూడా. వేరే పైరు అంటే ఇన్నాళ్ళు తట్టుకోలేదు. ఇవాళకి అంతా పీకే పట్టు పడిపోవడం, రాలిపోవడం, మచ్చ ఎక్కువగా రోగం వచ్చే, బూడిద తెగులు రావడం, ఇట్లన్నీ ఉంటాయి. ఇవి వేసుకోవడం వల్ల ఏమంటే ఎన్ని స్ప్రేలు చేసిన ఇప్పటికి? ఇది 5 స్ప్రేలు చేసిన. 5 స్ప్రేలు చేసిన. 5 స్ప్రేలు మందులు వేసుకున్నాం. చల్లే మందులు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఏమంటే మామూలు K6కి ఏం పెట్టుబడి పెట్టినామో అదే పెట్టుబడి దీనికి పెట్టినాం. పెట్టుబడి అయితే ఒకటే విధానం ఉంటుంది, కానీ పైరు దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు K6కి అయితే మనం ఇప్పుడు ఇది 5 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది. అంతా 4 ఎకరాలకి మనం ముందు ఎప్పుడైనా దీంట్లో వేసిండే? దీంట్లో ఎప్పుడు వేయలే. ఇంతకుముందు ఎన్ని పండించింది? ఇంతకుముందు నా సొంత భూమిలో పండించిన 5 ఎకరాలకి 60-70 మూట్ల కంటే ఎక్కువ పండించలేదు. అప్పుడు 5 ఎకరాలకైనా 6 క్వింటాలు విత్తనాలు వేస్తా అంటే నా 5 ఎకరాలకి 6 క్వింటాలు విత్తనాలు వేసిన 60-70 మూట్లు. K6 మొన్న నువ్వు ఇచ్చిన గిరినాట 3 ఎకరాల్లోనే 100 మూట్లు అయినాయి. 100 మూట్లు అయినాయి. ఈసారి ఎన్నైతే చూసుకో. ఈసారి చూడాలి దీన్ని. అవును, చూడండి అన్న. ఇప్పుడు మనం చెప్పే ఏమంటే ఏదో చెప్తున్నారు, కొంటున్నారు, డబ్బులు రేట్ అవన్నీ విషయం పక్కన పెడితే, రైతుకి ఏమంటే వేరే రకం పెట్టుబడి, ఈ రకం పెట్టుబడి రెండు ఒకటే. కానీ రైతుకి ఏం ఉపయోగపడుతుంది అంటే పైరు బాగా పెరుగుతుంది, రోగాలు తక్కువ, దిగుబడి పెరుగుతుంది. ఇప్పుడు మనం K6 మధ్యన చెప్పినట్లు 5 ఎకరాలకి 60 మూట్లు పండించేవాడు. ఒకవేళ అది 3000 రేటు పోయినా కూడా 60 మూట్లకి ఎంత వస్తుంది? 6 మూట్ల 18,80,000 వచ్చేది. పెట్టుబడి అయితే సేమ్. అదే గిరినార్ ఇప్పుడు 3 ఎకరాలు వేసి 100 మూట్లు తీసుకున్నాడు. ఒకవేళ రేటు మార్కెట్లో రేటు పోకపోయినా 2500 ఓనీలే, కానీ మనకి లాభసాయకంగా ఉంటుంది కదా. కాబట్టి మార్కెట్లో రేట్ ఉంటుందా, రేట్ లేదని చాలా మంది రైతులు అనుకుంటారు. నేను రైతులందరికీ ఒకటే చెప్పేది, నేను K6 ఇవన్నీ వేసి విసిగిపోయినాను. విసిగిపోయి కొత్త రకాలు వస్తాయి, ఆ కొత్త రకాలు చూడాలనే నా ప్రయత్నం అంతా. దాంట్లో K6 దాంట్లో విసిగిపోయి నువ్వు కొత్త రకం తెచ్చిన వల్ల నేను దానిని అందుకుంటానని దానికోసమే నేను పంట మార్పిడి చేయాలనే దానికోసమే నువ్వు కొత్త రకం ఏది చెప్తావో అది నేను తీసుకుంటాను. అది నువ్వు 3000 చెప్తావో 5000 చెప్తావో నాకు దానికి రేటు గురించి నేను ఆలోచన చేయను. రేట్ అంటే కొంచెం నాకు కొత్త రకం కావాలనేది నాకు.
ఇప్పుడు ఇంతవరకు కూడా 100 రోజులైనా కూడా పైరు హైట్ గానీ పసుపు కలర్ గానీ రోగం గానీ ఏం లేదు చూడండి. ఏమంటే పైరు కొత్త నేల కాబట్టి కొత్తది వస్తే మన నేలలో బాగా పండుతుందని ఒక ఆశ. నేను వేయడం కూడా ధైర్యంగా వేసినాను. ఎవరు ఒక కింట నువ్వు ఒక కింటానే ఇస్తానంటే నేను ఫస్ట్ ఒక కింటానే ఇస్తాను. నేను ఒక కింట వేయను, నేను వేస్తే అన్ని వెళ్ళానే, నేను అన్ని తీసుకుని 5 కింటాలు. ఏమంటే కొత్త రకం కదా బిరిగిన మళ్ళీ మనకి ఏమైనా జరిగినా పంట బారాకపోయినా నువ్వు ఇబ్బంది పడతావు. నేను నా అదృష్టం మీద అంతే. అంటే నేను నీకే వచ్చిన ఎవరికైనా అదే మాట చెప్తా. ఏ రైతు నాకు ఫోన్ చేసినా ఫస్ట్ ఒక కింట మీరు ట్రైల్ చేయండి. దాని విధానం బాగుంటుందా బాగుంటుందా తర్వాత విత్తనంగా నీకే అది తెలుసుకునే వాళ్ళకి విత్తనం అంతలక్క విస్తరించిపోతుంది. అయ్యాలకి మనకి ఏం ఉండదు. ఎంత విస్తరించిపోయేలా అంటే మనకి పడుతుంది. ఇప్పుడు ఈ 40 అనేది ఇప్పుడు ఈ సంవత్సరమే, ముందు సంవత్సరం గుజరాత్ లో వచ్చింటే మనకి ఈ సంవత్సరం 30 క్వింటాలు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ కూడా గుజరాత్ వాళ్ళు ఎండాకాలం వస్తామన్నారండి. ఒకవేళ మార్కెటింగ్ వాళ్ళు ఉంటుందని మేము ఆశతోనే మేము కూడా డెవలప్ చేసుకుంటున్నాం. ఇవి చూడండి, ఈ ఇతనం పబ్లిసిటీ చేసుకోవాలా, ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవాలి. ఇతనం అయితే బాగా దిగుబడి బాగానే వస్తుంది. ఇది అవును, బాగా చూసుకుంటే ఇంకా నేల కొంచెం మంచిది. పైరు K6 కంటే ఎక్కువ పెరిగింది. ఇది పైరు K6 కంటే ఎక్కువ పెరిగింది. దాదాపు విద్ద మేము నిలబడినా చూడండి. ఇక్కడ దాదాపు మోకాల వరకు ఉంది పైరు. బాగుందండి పైరు, అన్ని బాగా పెరిగింది. చూడండి, రైతులందరికీ చెప్పడం ఏంటంటే కొత్త రకాలు ఎందుకు చెప్తున్నామంటే దిగుబడి ఎక్కువ పెరిగి పెట్టుబడి తగ్గడం వల్ల రైతుకు లాభసాయకంగా ఉంటుంది. డబ్బులు కూడా ఊరినే మనం ఏదో ముందులో మన పెద్దోళ్ళు వేసినప్పటి నుంచి మనం వేస్తానే ఉండేట్లు కాకుండా కొంచెం ఒకటే రకమే కాకుండా మార్పులు చేసుకొని కొత్త రకాలు వస్తే తెగుళ్ళు తక్కువే. ఈ మామూలు K6 ఇది ట్యాగులు అంటే ఇన్ని రోజులు నిలబడదు. శనిక్కాయ మచ్చ రోగం వచ్చి వెళ్ళిపోవు నిలబడదు. 100 రోజుల కంటే పంటకాలం ఎత్తిపో. అందుకని చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా రైతులకు కావాలన్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాము. ఇంకా 10-15 రోజులకి పీకుతాం. ఇది పీకితే ఎవరికైనా శనిక్కాయలు కావాలన్నా మీరు ఎవరో వ్యాపారస్తుల దగ్గర ఎక్కడో మిల్లులో కొనేదానికన్నా రైతు దగ్గర 100 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కొని రైతుకే లాభం ఇవ్వండి చాలు. ఏం ఆయన తింటాడు, రేపు పొద్దున మీరు పంట బాగా పండించుకోండి. ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్లు మేము కింద డిస్ప్లేలో ఇస్తాము. మీరు మాకు ఆ నెంబర్లు డిస్ప్లేలో కనిపిస్తే మా నెంబర్కి కాల్ చేయండి. కాయలు కావాలంటే మేము మీకు పంపిస్తాం, ఎక్కడి నుంచి అయినా పంపించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.